తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటికి వైస్ ఛాన్సలర్లని నియమించారు అండి. ఇంకొక అంశం, మరి వైస్ ఛాన్సలర్లను నియమించినప్పుడు మరి ఛాన్సలర్గా ఎవరు నియమించుంటారు? ఇక్కడ ఏం లేదండి. సో ఎవరైతే రాష్ట్రానికి గవర్నర్గా ఉంటారో వారే ఎక్స్ అఫిషియోగా బై డిఫాల్ట్గా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు ఛాన్సలర్గా ఉంటారండి. ఓకేనా? సో ప్రస్తుతం మనం చూస్తే తెలంగాణ రాష్ట్రం యొక్క గవర్నర్ వచ్చేసి జిష్ణుదేవ్ వర్మ అండి. సో జిష్ణుదేవ్ వర్మ గారు తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్. ఏదో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. సో వీరే అన్ని యూనివర్సిటీకి ఛాన్సలర్గా ఉంటారు అండి. ఆ వైస్ ఛాన్సలర్గా వీసీగా నియమించారు అంటే, ఒకటి ఉస్మానియా యూనివర్సిటీకి ఏమో కుమార్ గారిని, కాకతీయ యూనివర్సిటీ వరంగల్లో ఉంటుంది దానికి ప్రతాప్ రెడ్డి గారిని, పాలమూరు యూనివర్సిటీకి ఏమో జిఎన్ శ్రీనివాస్ గారిని, మహాత్మా గాంధీ యూనివర్సిటీకి అల్తాఫ్ హుస్సేన్ గారిని, శాతవాహన యూనివర్సిటీకి ఉమేష్ కుమార్ గారిని, తెలుగు వర్సిటీకి వెలదండు నిత్యానందరావు గారిని నియమించడం జరిగింది. తెలంగాణ వర్సిటీకి టి యాదగిరిరావు గారిని, ఆచార్య జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీకి ఏమో అల్దాస్ జానయ్య గారిని, కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీకి ఏమో రాజిరెడ్డి గారిని నియమించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వము.